అమ్మ నాన్న బహుగా చదువుకున్న వాళ్ళు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, కానీ దేవుని దీవెనను పొందుకున్నవాడు. నీ మీద తల్లి తండ్రి దేవుని ఆశీర్వాదం ఉండాలి. మరి దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే ఏం చేయాలి? యాకోబు ప్రార్థన చేశాడండి. యాకోబు దేవుణ్ణి అడిగాడు, దేవా యెహోవా నన్ను దీవిస్తే తప్ప నిన్ను నేను విడిచిపెట్టను. అమ్మా ఇంటికెళ్ళి ప్రార్థన చేయి, నాయనా ఇంటికెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా నేను పేదవాడిని, పేదదాన్ని, ఆస్తిపాస్తులు లేని దాన్ని, అందచందాలు లేని దాన్ని, చదువు సంధ్యలు లేని దాన్ని, లేనివాడిని, కానీ నీ పాదాలు పట్టుకున్న వాడిని, నన్ను ఆశీర్వదించు. నా వంశములో నుండి నిన్ను గణపరిచేటటువంటి యోసేపు లాంటి వాడిని లేవనెత్తో ప్రార్థన చేయి. నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అమ్మ నాన్న బహుగా చదువుకున్న వాళ్ళు కాదు,